టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు షూటింగ్కి గుమ్మడికాయ కొట్టేయడంతో ఇప్పుడు అభిమానుల చూపు ఓజీ వైపు వెళ్తోంది. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ ఓజీ ఈ నెల 14 నుంచి 2 వారాల పాటు ఏకధాటిగా చిత్రీకరణ జరపబోతున్నట్లు సమాచారం అందుతోంది. తొలుత బ్యాంకాంగ్, థాయిలాండ్లో అనుకున్న షెడ్యూల్స్ని తాడేపల్లిలో ప్రత్యేకంగా వేసిన సెట్లో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అవసరమైన మేరకు గ్రీన్ మ్యాట్ టెక్నాలజీని వాడి యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేయబోతున్నారు. దీనికోసం దర్శకుడు సుజిత్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పవన్ కళ్యాణ్ గారి డేట్లు మళ్ళీ అవసరం పడకుండా జాగ్రత్త పడినట్లు ఇన్సైడ్ టాక్ న్యూస్. ఒకవేళ అనుకున్నట్లుగా అంతా సవ్యంగా జరిగితే ఇంకో 4 నెలలు అనుకున్నట్టుగా ఓజీ రిలీజ్ సాధ్యమయ్యేలా ఉంది. సెప్టెంబర్ 5 లేదా నెలాఖరున దసరా పండుగ అంటూ 2 ఆప్షన్లు పెట్టుకున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఓజీ మూవీ నుండి ఒక భారీ అప్డేట్ రిలీజ్ చేయాలని డైరెక్టర్ సుజిత్ గారు భారీ ప్లాన్ వేశారట. ఇది కానీ నిజమైతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఫుల్ ఖుషీలో ఉంటున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా ఓజస్ గంభీర పేరుతో ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్గా కనిపించబోతున్న పవన్ కళ్యాణ్ గారు ఈయన సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటించింది ఈ సినిమాలో. ఇమ్రాన్ హష్మి టాలీవుడ్కు పరిచయం అవుతున్నారు ఈ సినిమాతో. ఓజీ 2 భాగాలుగా లేక సింగిల్ పార్ట్ అనేది ఇంకా తెలియాల్సి ఉంది. వీళ్ళనంత వేగంగా బ్యాలెన్స్ సినిమాలు పూర్తి చేసి రాజకీయాల మీద పూర్తి దృష్టి పెట్టే ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు ఉన్న నేపథ్యంలో కొత్త కమిట్మెంట్లు ఏవీ ఉండకపోవచ్చు. ఒకవేళ హరిహర వీరమల్లు ఓజీ 2 2025లోనే రిలీజ్ అయితే ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చే ఏడాది ఉంటుంది. దానికి ఎన్ని డేట్లు అవసరమవుతాయనేది ఇంకో 2-3 నెలల్లో తేలవచ్చు.